అంగన్వాడీ టీచర్గా ప్రస్థానం మొదలుపెట్టి ఎమ్మెల్యే స్థాయికి చేరిన అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం శాసన సభ్యురాలు మిరియాల శిరీషాదేవి ప్రజాసేవలో దూసుకుపోతున్నారు. నిత్యం ప్రజల్లో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. ఎమ్మెల్యే హోదాలో అందుకున్న తొలి జీతాన్ని తాను వాడుకోకుండా నియోజకవర్గంలోని ప్రభుత్వ ఆసుపత్రుల కోసం ఇన్వర్టర్లు, బ్యాటరీలు కొనుగోలు చేసి ఆదర్శంగా నిలిచారు. ఇటీవల విలీన మండలాల్లో వరదలు వచ్చినప్పుడు తన సొంత ఖర్చులతో ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. ఇలా తనను గెలిపించిన ప్రజల రుణాన్ని తీర్చుకుంటూ ప్రశంసలు అందుకుంటున్న ఆమె తాజాగా మరో మంచి పని చేసి అందరికీ ఆదర్శప్రాయంగా నిలిచారు. ఎన్నికల ప్రచారంలో తాను వినియోగించుకున్న కారును అంబులెన్స్ గా మార్చేశారు ఎమ్మెల్యే శిరీష. గిరిజనులు అత్యవసర పరిస్థితుల్లో వైద్యం అందక ఇబ్బంది పడుతున్న సందర్భాలు చిన్నతనం నుంచి చూస్తోన్న ఆమె ప్రజా ప్రతినిధిగా ఎన్నికైన తరువాత దానికి పరిష్కారం చూపించారు. ఇటీవల రంపచోడవరం మండలం దారాగూడెంకు చెందిన ఓ మహిళ కాకినాడ జీజీహెచ్ లో చికిత్స పొందుతూ చనిపోయింది. అయితే మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చేందుకు ఆసుపత్రిలో అంబులెన్స్ అందుబాటులో లేకుండా పోయింది. ఈ విషయాన్ని మృతురాలి కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే శిరీష దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే స్వచ్ఛందంగా 5,500 రూపాయలతో అంబులెన్స్ ను ఏర్పాటు చేసి మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించారు. నియోజకవర్గంలోని ప్రజలు తరచూ ఇలాంటి ఇబ్బందులు పడుతుండటంతో ఆమె ఓ మంచి నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల ముందు తన ప్రచారానికి ఉపయోగించిన కారులో వైద్య పరికరాలు అమర్చి దాన్ని అంబులెన్స్ గా మార్చేశారు. శుక్రవారం ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా దాని సేవలు అందుబాటులోకి తీసుకొచ్చారు. కాకినాడ, రాజమండ్రి, నర్సీపట్నం ఆసుపత్రుల్లో మృతి చెందిన వారిని నియోజకవర్గానికి తీసుకొచ్చేందుకు దీన్ని ఉపయోగించనున్నారు. అంబులెన్స్ నిర్వహణకు తన సొంత డబ్బులు ఇస్తానని, తనను గెలిపించిన ప్రజల కోసం అత్యవసర వైద్య సేవల వాహనం సమకూర్చడం సంతోషంగా ఉందని ఎమ్మెల్యే మిరియాల శిరీష తెలిపారు.